హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారండి? కొత్తిమీరతో క్యాబేజీ కర్రీ ఏ విధంగా చేస్తారో చూసేయండి. ఏం లేదండి, ముందుగా కొత్తిమీర తీసుకొని మంచి చిన్న కట్ చేసుకోండి. అట్లనే క్యాబేజీ కూడా చిన్న కట్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నా. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే కారం పొడి కూడా వేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టు నేనైతే ఇవాళ పచ్చిమిర్చితోటే చేద్దామని చేస్తున్నా. ఏం లేదండి, ముందుగా ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేయండి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు క్యాబేజీ వేసుకోండి. ఇంకా క్యాబేజీ కూడా మంచిగా వేయించుకోండి. వాటర్ వేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా అంటే కింద అడుగు మాడిపోకుండా పైన కొన్ని వాటర్ వేసి పెట్టుకోండి. ప్లేటు పెట్టుకొని మంచిగా వేయించుకోండి. కొంచెం లైట్గా వేగేటప్పుడు సాల్ట్ వేయండి. అట్లా సాల్ట్ వేయడం వల్ల కొంచెం నీళ్ళు వస్తాయి కదా, సో అడుగు మాడకుండా మంచిగా ఉడుకుతుంది క్యాబేజీ. ఇంకా క్యాబేజీ కంప్లీట్గా ఉడికింది అన్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఇంకా ఉప్పు సరిపడి ఉందా లేదా చూసుకొని వేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నారంటే అయిపోతుంది క్యాబేజీ కొత్తిమీర కర్రీ. చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన ఈరోజు. మా ఇంట్లో కొంచెం కొత్తిమీర ఎక్కువ ఉండే, సో ఈ విధంగా ట్రై చేద్దామని ట్రై చేసిన. బాగానే ఉంది. మా పిల్లలు కూడా మంచిగానే తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇంకేమన్నా వంటకాలు కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.